నెల్లూరు బారే షాహీ దర్గా ఈ నెల 17వ తేదీన జరగబోయే రొట్టెల పండగకి లక్షలాది మంది భక్తులు విచ్చేయడం జరుగుతుంది. అందుకని ఈ రోజు జనసేన పార్టీ నాయకులు నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో బారా షాహీద్ దర్గాను పనుల ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం దర్గాకు భక్తులు 20 లక్షలకు పైగా వస్తారని ఆశిస్తున్నారని, అందుకని ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు ఆలియా మరియు జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పరిశీలించడం జరిగింది. అనంతరం నగర అధ్యక్షులు సుజయ్ బాబు మరియు ఆలియా మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్లో లేకుండా పోయినసారి చూశారు కదా, పోయినసారి మీరు చేశారు, ఎవరు చేశారో మాకు తెలియదు. మొత్తం కట్టుతో సార్ నేను వేసిపోయాను. అదే పాతదే నేను చెప్పేది. పోయిన సంవత్సరం దాని ముందర సంవత్సరాల్లో చేసినాయి. ఒకసారి ఇప్పుడు మటుకు ఆ కంప్లైంట్స్ మళ్ళీ రైజ్ కాకుండా దాని ప్రకారంగానే నీట్గా తీసుకొని అర్థం చేయాలి. ఇంకా అక్కడ ఎవరు ఉన్నారు వాటి కాడ సార్ అట్లా గవర్నమెంట్ మారింది సార్. అట్లా కాకుండా నారాయణ సార్ శ్రీధరన్న దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. దాని ప్రకారంగా నీట్గా చేయండి. గవర్నమెంట్లో లేకుండా పోయినసారి చూశారు కదా, పోయినసారి మీరు చేశారో ఎవరు చేశారో మాకు తెలియదు. మొత్తం కట్టుతో సార్ నేను వేసిపోయాను. అదే పాతదే నేను చెప్పేది. పోయిన సంవత్సరం దాని ముందర సంవత్సరాల్లో చేసినాయి. ఒకసారి ఇప్పుడు మటుకు ఆ కంప్లైంట్స్ మళ్ళీ రైజ్ కాకుండా దాని ప్రకారంగానే నీట్గా తీసుకొని అర్థం చేయాలి. ఇంకా అక్కడ ఎవరు ఉన్నారు వాటి కాడ చెత్త చేసిన ప్రభుత్వాన్ని చెత్తలో దూచేసి మంచి ప్రభుత్వాన్ని ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నుకున్నందుకు అదేవిధంగా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. రొట్టెల పండుగ ఈసారి రాష్ట్ర పండుగ. రాష్ట్రంలో అన్ని పండుగలను తలెత్తే విధంగా ఈసారి నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మిగిలిన టైంలో దాని పార్టీ ఇప్పుడు మేడం ఉండవాళ్ళు కుమార్ ఈసారి 25 రోజుల ముందర మినిస్టర్ గారు కానీ రోడ్ల ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు తీసుకొచ్చి మీకు తీసుకొని వచ్చారు. హలో అదే దానికోసం ఈసారి అట్లా కంప్లైంట్ లేకుండా వేస్తాము. అంటే ఇప్పుడు మనకి ఇదేంటంటే లక్షల మంది వచ్చేది, ఒకరు ఇద్దరు కాదు, మొత్తం స్టేట్ పండగలాగా మనకి లక్షల మంది వస్తుంది. సుమారు 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా మారిపోయింది. ఏంటంటే అందరూ వచ్చి మన ఊరిని చూసే ప్లేస్ అన్నమాట. మీరు కూడా ఏంటంటే కాంట్రాక్టర్లు అందరూ మన సొంత పనిలాగా తీసుకొని చేయాలి. ఈసారి అలా మార్చుకుంటే అసలు దీనికి ఏంటంటే మనకి స్టేట్ పండుగ కాబట్టి మన నెల్లూరు గుర్తింపు వచ్చేది కాబట్టి 17వ తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారా షాహీద్ దర్గా వద్ద గల దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం
ఈ రొట్టెల పండగకి తాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండుగ నెల్లూరు ఈసారి రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం టెండర్లకి పిలవడం, వాళ్ళందరూ దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను 3,01,36,000 రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు. ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఒక 5 రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటన్నిటి గురించి వివరించారు. అదేవిధంగా టెండర్లు వేశారు. అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు 5 సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేమి జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం. అదేవిధంగా మసీదుని పరిశీలించాం. అదేవిధంగా బారాషాహి దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజూలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాటిని కూడా పర్యవేక్షించొచ్చాం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించొచ్చాం. మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ. 2014లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించారు. 2014లో 4 లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి 2022-23 వచ్చేసరికి సుమారు 20 లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్టెల పండుగకు వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకోవడం, వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్టెలను వదలడం ఇది ఆనవాయితీగా మారింది. ఇది ఖచ్చితంగా పోయినసారి 2018లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది. జనసేన పార్టీ తరఫున కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం. ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదే నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, దర్గా కమిటీ. ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ పండుగ జరిగేంత వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. బాబన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ ఈ బారాషాహి దర్గాలో జరిగే తొందరలో వచ్చే రొట్టెల పండుగ కార్యక్రమం సందర్భంగా మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము. మా నగర అధ్యక్షులు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి త్వరగా చేయాలి. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు. ఈ ప్రభుత్వం ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ముందుగానే జనసేన పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు సుజయ్ బాబు అన్నతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది. గతంలో కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం జరిగింది. ఉమ్మడిగా మేము గవర్నమెంట్ స్థాపించి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని నిర్మించాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము మేము కోరిన కోరికలు తీర్చిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మళ్ళీ రొట్టె వదలడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆల్రెడీ మేము చెప్పే ఉన్నాం, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ మా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి చోట మేము జనసేన పార్టీ మేము వెళ్ళాము. కలిసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము స్థాపించాము. తొందరలో రాబోయే రొట్టెల పండుగ కార్యక్రమంగా మేము ఈరోజు మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పనులన్నీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మేము ఈరోజు చూడడం జరిగింది. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.